ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ కొత్తగా రాష్ట్ర విభజన జరిగి 2014లో రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు ఒక నీరవ చక్రవర్తి వచ్చాడు. ఈయన నీరవ్ కాదు, నీరవ చక్రవర్తి. అంటే ఏమి తెలియ, అసలు ఏమి సాధించలేనటువంటి వాడు అని అర్థం అనమాట. ఈయన వచ్చి ఏం చేశాడంటే 10th షెడ్యూల్లో ఉండే మన నిధులన్నీ కూడా, అంటే అన్నిటికి సంబంధించి ఎడ్యుకేషన్ గాని మరొకటి గాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల గురించి, అటు 10th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం మనకి ఇవ్వమని చెప్పినా కూడా ఈ ఓటుకు నోటు కేసులో దొరికిపోయి అర్ధరాత్రి అడ్డంగా దొరికిపోయినటువంటి ఈయన పారిపోయి వచ్చాడు. వచ్చి ఇక్కడ ఏముంది, ఏమీ లేదు, బస్సులో కూర్చున్నాడు. సరే, అట్లా సంస్థలన్నీ నష్టపోయినాయి. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ నుంచి రావాల్సిన ఫండ్స్ ఏమీ రాలేదు. అందులో మరొకటి ఏంటంటే 10th షెడ్యూల్లో ఉంది తెలుగు అకాడమీ ఒకటి. ఈ తెలుగు అకాడమీకి మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఆయన పరిపాలన కొనసాగింది. ఆ టైంలో ఈ తెలుగు అకాడమీని కూడా పక్కన పడేశారు. ఎందుకంటే ఆయనకు భాష మీద ప్రేమ లేదు, మరో దాని మీద ప్రేమ లేదు. అందువలన ఆయన ప్రజల మీదే లేదు, ఇంకా వీటి మీద ఎట్లా ఉంటుంది. ఈ తెలుగు అకాడమీని పక్కన పడేస్తే ఎంత గొప్ప సంస్థ అంటే, ఇది ఎప్పుడో 1966లో పివి నరసింహారావు గారు తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ తెలుగు అకాడమీని స్థాపించడం జరిగింది. తెలుగు అకాడమీ ద్వారా తెలుగు సంస్కృతి, తెలుగు భాష, అలాగే పూర్వ కవులు, ఆధునిక కవులు, వీళ్ళందరికి సంబంధించినటువంటి అనేక రచనలను ప్రింటింగ్ చేసి ప్రజలకు అందించడం జరిగింది. నిజంగానే భాషా ప్రియులందరికీ కూడా తెలుగు అకాడమీ అనేది చాలా గొప్ప సంస్థగా రూపొందింది. తర్వాత ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి పుస్తకాలను కూడా ప్రింట్ చేసి వారికి సకాలంలో అందజేయడం, తక్కువ రేట్లకి అందజేసి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఆ విధంగా 2014లో మనకి తెలుగు అకాడమీ రాలేదు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఈ తెలుగు అకాడమీని తీసుకొచ్చి నన్ను చైర్పర్సన్ గా వేశారు. దానికి అప్పటి వరకు కూడా మినిస్టర్ ఉండేది, కానీ ఆ మినిస్టర్ కూడా కాకుండా మొత్తం చైర్పర్సన్ కే బాధ్యతలు ఒప్పజెప్పి, మరి ఒక డైరెక్టర్ పర్యవేక్షణలో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పర్యవేక్షణలో చైర్పర్సన్ ఈ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది గతంలో కూడా. నిజంగానే వైఎస్ జగన్ గారు దీనికోసం చేసిన కృషి, తెలుగు అకాడమీని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. దీని రిజిస్ట్రేషన్ కూడా 16/6/2020 జిఓఎస్ నంబర్ 21 ఇది జారీ చేసి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మనం ఇక్కడ. అప్పటికి ఇంకా తెలుగు, ఎందుకంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు అకాడమీ అక్కడే ఉండిపోయింది. అందువల్ల మనం ప్రత్యేకంగా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది. జరిగిన తర్వాత దీనికి సంబంధించిన ఫండ్స్ గాని సిబ్బంది గాని రాలేదు. దానికోసం ప్రభుత్వం ఎంత కృషి చేసిందంటే, ఇక నిర్విరామ కృషి చేసింది. బాధ్యతలన్నీ నాకు ఒప్పజెప్పడం జరిగింది. దాని మీద మేము కోర్టుకు వెళ్ళాం. తెలంగాణ ప్రభుత్వానికి అనేక సార్లు లెటర్ రాసినా కూడా ₹1 కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఫండ్స్ అన్ని కూడా అక్కడే ఉండిపోయినాయి, ఉమ్మడి ఆస్తులన్నీ కూడా. అప్పుడు మేము కోర్టు ద్వారా, ఇటు హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇచ్చి లాయర్లను నియమించి మాకు మరి సహాయం చేస్తే ఫండ్స్ దాదాపు 150 కోట్ల పైన మేము తెలంగాణ ప్రభుత్వం నుంచి సాధించగలిగాము. వచ్చిన తర్వాత సిబ్బంది వచ్చారు, ఫండ్స్ వచ్చినాయి. తెలుగు అకాడమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తిరుపతి ప్రధాన కేంద్రంగా అకాడమీ స్టార్ట్ అయింది. దాదాపుగా 30 నుంచి 60 కోట్ల రూపాయల పుస్తకాలు తెలుగు అకాడమీ ప్రింట్ చేయటం జరిగింది. అంటే మూలధనాన్ని ₹1 కూడా ఖర్చు పెట్టకుండా చైర్పర్సన్ గా నేను, రామకృష్ణ గారు IRS వారు డైరెక్టర్ గా, ఇద్దరు పర్యవేక్షణలో తెలుగు అకాడమీ ఎంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిందంటే, ఎన్నో పుస్తకాలు ప్రింట్ చేశాము. సకాలానికి చాలా తక్కువ రేటుకే స్టూడెంట్స్ కు మేము అందించగలిగాం. మంచి పేరు వచ్చి 2024 ఈ తెలుగుదేశం తెగులు, నిజంగా తెలుగుదేశం కాదు, అది ఒక తెగులు దేశం. ఈ ప్రభుత్వం వచ్చాక
అందులో ఇంకెవరు మహామేధావి, ఇంకెందుకు ఆయన స్టాన్ఫర్డ్ మేధావి కదా, ఆయన ఎడ్యుకేషన్ శాఖ మినిస్టర్ అయిన తర్వాత ఎంత తగలబడాలో తెలుగు భాష గాని, సంస్కృతి గాని, విద్యా విధానం గాని ఈ రోజు మొత్తం కూడా ఎంత దరిద్రంగా ఉందంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా కూడా నిజంగా ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అందులో తెలుగు అకాడమీని ఎంత దారుణంగా మోసం చేస్తా ఉన్నారంటే వీళ్ళంతా ఎవరినో విల్సన్ ఎవరినో వేశారు ఇప్పుడు కొత్తగా, అలాగే ఒక డైరెక్టర్ ఉన్నారు, ఒక ఐఏఎస్ అనుకుంటాను. ఇద్దరూ కలిసి ఏ విధంగా తెలుగు అకాడమీ నిధులను లూటీ చేయాలో ఆ విధంగా చేయడం ప్రారంభించారు. అన్నిటినీ మించి కూడా ఈ టెండర్ ప్రక్రియ అనేది చాలా సంక్లిష్టమైనటువంటిది. దీంట్లో పారదర్శకంగా ఆ రోజు తెలుగు అకాడమీ నిర్వహించింది. అందులో విజిఎస్ అనేటువంటి ఒక సంస్థ వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా అనేక సార్లు వాళ్ళు టెండర్కి అటెండ్ అవ్వటం, మేము 3 సార్లు వాళ్ళని రిజెక్ట్ చేయటం జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మరి ఈ లోకేష్ తో కుమ్మక్కయి, ఈ విజిఎస్ విక్రమ్ అనేటువంటి సంస్థలు వాళ్ళతో కుమ్మక్కయి, ఎందుకంటే ఈ టెండర్ ప్రక్రియనే దానికి ఉన్న రూల్స్ ని మార్చేశారు. మేము ఉన్నప్పుడు అప్పుడు గతంలో ఎందుకంటే విద్యార్థులకు చాలా తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో పేజీకి 20 పైసలు మాత్రమే మేము పెట్టడం జరిగింది ప్రింటర్స్ కి, అంటే ఎక్కువ ఖర్చు లేకుండా. అందువల్ల విద్యార్థికి తక్కువ ధరకు అందించడానికి వీలైంది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనుకుంటే సిలబస్ మార్చారు. సిలబస్ మారినటువంటి పుస్తకాలను వీళ్ళు ఈ విజేఎస్ విక్రమ్ అనేటువంటి వాళ్ళు లోకేష్ తో మాట్లాడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఈ టెండర్ లో పాల్గొని తీసుకున్నారు. అంతకు ముందే లాస్ట్ ఇయర్ వీళ్ళ మీద ఏదో ఒక నేరారోపణ వచ్చినప్పుడు వీళ్ళని అసలు టెండర్ లో రానికుండా చెయ్యాలి కదా ప్రభుత్వం. కాకుండా టెండర్ లో ఉండే రూల్స్ ను కూడా మార్చి వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే దాన్ని బట్టే అర్థమవుతోంది కదా, అంటే ఎంతగా ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ ఎంతగా చేయగలిపాడో వీళ్ళతో అని. ఇంకా వీళ్ళు ఏం చేశారు, ఈ పీడిఎఫ్ అంటే సిలబస్ అనేది పీడిఎఫ్ లో ఉంటుంది, ఈ తెలుగు అకాడమీకి సంబంధించినటువంటిది. ఈ పీడిఎఫ్ ని ప్రింటర్స్ కి ఇస్తారు సహజంగానే పుస్తకాలు ప్రింట్ చేయడానికి. అలాంటిది తీసుకెళ్లి వీళ్ళు ప్రైవేట్ కాలేజీలకు అమ్మేశారు. వాళ్ళు 10 కోట్ల రుణం తీసుకున్నారు. ఇంకా లోకేష్ కి ఎంత ముట్టినాయో మనకు అది అర్థమే కావట్లేదు, భారీగా ముట్టే ఉంటాయి. అంటే మన ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు తక్కువ ధరతో కొనుక్కునేటువంటి పుస్తకాల్ని పేజీ 20 పైసల నుంచి 30 పైసలకు పెంచారు. పెంచడమే కాకుండా టెండర్ రూల్స్ అన్ని మార్చేశారు. మార్చడమే కాదు, వీళ్ళ ద్వారా భారీగా ప్రైవేట్ కాలేజీలకి ఈ పీడిఎఫ్ ను అమ్ముకోవటం జరిగింది. దానివల్ల తెలుగు అకాడమీ నష్టపోవటం జరిగింది చెప్పింది. మా గవర్నమెంట్ లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అస్సలు ఒక్క పుస్తకం కూడా మాకు ఇవ్వలేదు. ప్రభుత్వమే ప్రింట్ చేసి చక్కగా వాళ్ళు విద్యార్థులకు అందించారు. అంటే తెలుగు అకాడమీ మీద భారం పడకూడదని ప్రభుత్వం ఎప్పుడు కూడా మా మీద భారం పెట్టకపోగా ఇంకా ఎంతో మమ్మల్ని సపోర్ట్ చేసి మూల నిధులను కూడా మేము పెంచుకోవటం జరిగింది, అసలు ఖర్చు పెట్టకుండా జరిగింది. కానీ ఈ రోజు ప్రభుత్వం అసలు తెలుగు అకాడమీ నిధులన్నీ కూడా ఖర్చు చేసే పరిస్థితికి వచ్చింది. అంతేకాదు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ పుస్తకాలను కూడా తెలుగు అకాడమీకి అప్పచెప్పి ఇప్పటికి దాదాపుగా వీళ్ళు ఇవ్వాల్సింది 50 కోట్లు అనుకుంటాను. ప్రభుత్వం ఇవ్వాల్సిన 50 కోట్లు ఇవ్వాలి. 50 కోట్లు తెలుగు అకాడమీకి చెల్లించాల్సింది ప్రభుత్వం ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే ఎంత ఇక్కడ ఈ డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు అయిపోతాయి అంటే తెలుగు అకాడమీ ఫండ్స్ నుంచి ఖర్చు అయిపోతాయి. ఈ విధంగా ఏదో అన్నట్టుగా మోసెమ్మ మూయ పెడితే మాసెమ్మ మాయం చేసినట్టు తెలుగులో ఒక సామెత ఉంది. అట్లాగా మేము కష్టపడి మా ప్రభుత్వం మేము ఈ విధంగా చేస్తే ఈ రోజు వచ్చిన ఈ ప్రభుత్వం పప్పు బెల్లాల్లాగా ఈ అవినీతి పరులకి అన్యాయం చేసేటువంటి వాళ్ళకి దోపిడీ వర్గాలకి వీళ్ళందరికీ కూడా కొంత వాటాలు ఇస్తూ, అసలు మెయిన్ దోపిడీదారులు 2 ఉన్నారు కదా, చంద్రబాబు ఆయన కొడుకు, ఇద్దరు కూడా ఈ వ్యవస్థను ప్రతి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తూ సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలుగు అకాడమీని భ్రష్టు పట్టించారు. నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నువ్వు తీసుకొచ్చావా తెలుగు అకాడమీ? నీ టైంలో అసలు తెలుగు అకాడమీయే వద్దన్నావు. తెలుగు భాష మీద నీకు ఎందుకంటే నీ కొడుక్కి రాదు, నీకు రాదు తెలుగు మాట్లాడటం అనేది. ఇలాంటి పైరసీ వచ్చినప్పుడు ఏం చేస్తారు ప్రభుత్వం? వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల.
వాళ్ళకి జీవిత కాలం కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళకి అనర్హత వేటు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఏ వేటు పడలేదు. పడకపోగా ఇంకా పెట్టినటువంటి కేసు తెలుగు అకాడమీ వాళ్ళ మీద కేసు పెట్టింది. కేసు పెడితే ఇంతవరకు కూడా వాళ్ళ మీద ఏ యాక్షన్ లేదు. పైగా పోలీసులు ఒత్తిడట. ఏంటి కేసు? పోలీసుల మీద ఒత్తిడి, పోలీసులు వాళ్ళ మీద ఒత్తిడి, మీరెవరు కూడా కేసు పెట్టొద్దు అని చెప్పి, అలా కేసు మూసేయాలి అని చెప్పి కోర్టులో కూడా పోలీసుల చేత పెట్టిస్తున్నారట. ఏది ఆ కేసు వద్దు అని. అంటే ఎవరు ఉన్నారు దీని వెనక? చాలా క్లియర్ గా ఈ లోకేష్ అనేవాడు చదువు లేని పనికి మాలిన పరమ చెత్త. అసలు అతనికి ఏ జ్ఞానం కూడా లేనటువంటి సుంఠ. నిజం చెప్పాలంటే అక్షర జ్ఞానం లేనటువంటి ఒక వెధవ ఎడ్యుకేషన్కి వస్తే ఎంత దరిద్రంగా తయారైపోతుంది. ఈరోజు చూస్తున్నాం నాడు నేడు స్కూల్స్ పరిస్థితి. కొన్ని చోట్ల పూర్తి కావాల్సిన ఎంత కూడా అట్లా వాటిని మూలపడేశారు. కాలేజీ కొన్ని ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇస్తే ఇంతవరకు దాన్ని బాగు చేసేటువంటి పరిస్థితి ఉంది. కనీసం లేకుండా పాపం బాత్రూమ్ లేకుండా ఆడపిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. ఇంత దరిద్ర వ్యవస్థ రాష్ట్రంలో ఎట్లా నడుస్తా ఉందంటే ఎడ్యుకేషన్ అంతా మూలబడిపోయింది. మరొక 50 సంవత్సరాలు వెనకపోయింది వీళ్ళ వల్ల చెప్పాలి. నాకు తెలిసి ఇక వీళ్ళు అయ్యేసరికి, వీళ్ళ ప్రభుత్వం అయ్యేసరికి అకాడమీ లేకుండా పోతుందేమనేటువంటి ఒక ఆందోళన కూడా నాకు ఉంది.